నమస్తే అందరికీ. నాగుల చవితి రోజు నేను చేసిన వంటలు, ప్రసాదాలు మీతో షేర్ చేయాలని వీడియో చేస్తున్నా. నాగుల చవితి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసిన తర్వాత పెసరపప్పుని నానబెట్టుకొని ఒక 3 గంటల తర్వాత గ్రైండ్ చేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే నేను ఈరోజు చేసేది పెసర పునుగులు. ఈ పెసర పునుగులతోనే 3 రకాలు వంటలు చేయాలని నేను అనుకుంటున్నా. దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని క్యారెట్ తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. ఈలోపు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత అవి పునుగుల్లాగా వేసుకున్నాం. ఒకటి పక్కన పునుగుల్లాగా వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దానిలోకి చట్నీతో పునుగుల రెసిపీ టిఫిన్ లాగా రెడీ అయిపోయింది. తర్వాత అదే పునుగులతో ఒక లీటర్ మజ్జిగ తీసుకొని దానిలోకి తాలింపుని వేసుకొని ఆ తాలింపు ఆ మజ్జిగలో బాగా కలుపుకున్న తర్వాత ఒక 20, 30 పునుగుల వరకు నేను అందులో వేశాను. అంతే. రెండోది చల్ల పెసర పునుగులు అనేవి రెడీ అయిపోయాయి. అలా చల్ల పెసర పునుగులు రెడీ అయిన తర్వాత మధ్యాహ్నం కూడా దాంతోనే నేను కర్రీ అనేది చేయడం జరిగింది. స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా గుజ్జును కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను ఉల్లిపాయ వాడటం లేదు, ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి. అలా టమాటా గుజ్జు బాగా మగ్గిన తర్వాత దానిలోకి కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా అందులో వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత మిగిలిన పునుగుల్ని అందులోకి నేను వేసేసాను. అంతే. వేడి వేడి పునుగుల కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ పెసర పునుగులతో నేను చేసినవన్నీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. తక్కువ టైంలో చేయగలివి ఏమన్నా ఉన్నాయంటే పెసర పునుగులతో ఒక రెసిపీ అని చెప్పొచ్చు. తర్వాత ప్రసాదాల కోసమని ఒక కప్పు వరిపిండి, అరకప్పు బెల్లం తీసుకొని నేను చలివిడిని చేసుకున్నాను. అలానే ముందు నానబెట్టిన పెసరపప్పులోంచి కొంచెం తీసుకొని వడపప్పు బెల్లంగా కూడా నేను పెట్టేసుకున్నాను. సింపుల్గా అయిపోద్ది. వరిపిండి, కొంచెం బెల్లం, వాటర్ వేసి కలుపుకుంటే మనకి అప్పటికప్పుడు చలివిడి అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత నాగుల చవితికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన నువ్వులతో నేను కప్పు తెల్ల నువ్వులు, అరకప్పు బెల్లం తీసుకొని మిక్సీలో ముందుగా నువ్వుల్ని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత బెల్లం యాడ్ చేసుకొని 2 కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేశాను. తర్వాత ఆ పొడిని ప్లేట్లోకి తీసుకొని కొంచెం కాచి చల్లార్చిన పాలని వేసుకొని ఉండలాగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత నల్ల నువ్వుల ప్రసాదం కోసం 1/2 కప్ నల్ల నువ్వులు, 1/4 కప్ బెల్లాన్ని తీసుకొని సేమ్ తెల్ల నువ్వుల్లాగా అది కూడా మిక్స్ చేసుకొని ఉండలాగా చుట్టుకుంటే అన్ని ప్రసాదాలు రెడీ అయిపోయాయి. తర్వాత అక్కడికి గుడికి వెళ్ళడం జరిగింది అవన్నీ తీసుకొని. గుడి దగ్గర అంటే చాలా రష్గా ఉంది. కానీ మాకైతే కొంచెం ప్లేస్ దొరికింది కాబట్టి ముందుగా వెళ్ళి పువ్వులు పెట్టిన తర్వాత దీపం వెలిగించి అగరబత్తులు పెట్టి తర్వాత నేను తీసుకెళ్ళిన అన్ని ప్రసాదాలని దేవుడికి పెట్టి దండం పెట్టుకొని అయితే మేము ఇంటికి హారతి ఇచ్చి తిరిగి వచ్చేసాం. ఇలా నేను చేసిన నాగుల చవితికి చేసిన వంటలు, ప్రసాదాలు. అలానే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.